పరిస్థితి ఈసారి 2024లో? ఏముంది, చంద్రబాబు నాయుడే రావాలయ్యా. ఈ జగన్ వద్దు మాకు. ఏది ఇస్తున్నాడో మమ్మల్ని ఎలా ఏడిపిస్తున్నాడంటే అలా ఏడిపిస్తున్నాడు. రాజధాని లేకుండా చేశాడు. మరి అంతటా ఈ రోడ్డు చూడండి, ఒక 2-3 నెలలు అవుతుంది రోడ్డు పోసి. తార్ రోడ్డు అని చెప్పని పోసాడు. దువ్వతో గొంతంతా ఇన్ఫెక్షన్లు వచ్చి జ్వరాలు వచ్చి అల్లాడిపోతున్నారు జనం. ఇంత మట్టికి ఆ రోడ్లు ఏమి సరిలేవు. ఈ రకంగా చేస్తున్నాడు. మాకు వద్దయ్యా జగన్. ఈసారి లోకేష్ గెలుస్తాడంటారు? గ్యారంటీగా గెలుస్తాడు. ఎందుకు గెలుస్తాడు అనుకుంటున్నాను? ఎందుకు అన్నీ ఆయన పదవిలో లేకపోయినా కూడా చాలా చేస్తున్నాడు. ఎన్ని బళ్ళు, ఆటో నలుపుకున్న ఆటోలు, మరి బళ్ళు అన్నీ, మరి ఇస్త్రీ బండి చేసుకున్న ఇస్త్రీకి, టిఫిన్ వేసుకునే వాళ్ళకి టిఫిన్ సెక్షను, అన్నీ ఏది కావాలన్నా, మరి ఆరోగ్యానికి సంబంధించి బస్సు వస్తుంది, మాకు మందులు అవన్నీ ఇస్తున్నారు. బ్రహ్మాండంగా చేస్తున్నాడు అయ్యా. ఆయన పదవిలో లేకపోయినా కూడా చేస్తున్నాడు. జగన్ పదవిలో ఉండి కూడా మాకు ఏమీ చేయలేదు. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఏం చేయట్లేదు అయ్యా. అసలు ఎర్రబాలెం అంటేనే అసలు మా ఊరికి వచ్చిన పాపాన్ని బాలు. అసలుకి ఎర్రబాలెం అనేది రాలే అసలుకి. మా ఊరి మీద బాగా ఖర్చు పెట్టుకున్నాడు. ఎందుకు పెట్టుకున్నాడో తెలియట్లే మరి మాకు. ఏంటయ్యా అభివృద్ధి చేశానని? ఏం చేశాడు చూపించమను వచ్చి. పలానా అభివృద్ధి చేశాను, మేము ఇందువల్ల నేను ఇది చేశానని చెప్పమను. మేమందరం ఒప్పుకుంటాము. గెలుస్తారు, గ్యారంటీగా గెలుస్తాడు. ఎంత ఎక్కువ మెజార్టీతో గెలుస్తాడయ్యా. గెలవకోకుండా మాత్రం ఉండడు. మేమందరం ఆయనకి హెల్ప్గా ఉంటాం. 2019లో ఓడిపోయిన తర్వాత మీ నియోజకవర్గాన్ని అట్టి పెట్టుకుని ఉన్నాడా? వేరే మేము అసలుకి ఓట్లే వేయలేదయ్యా. దొంగ ఓట్లతో గెలిచాడు జగన్. మేము అసలు ఓట్లే వేయలేదు. మేము చంద్రబాబు నాయుడుకే వేసాం ఓట్లు. కానీ కావాలని అంత నాటకాలు చేసి అంత దొంగేవారం చేశాడు అంతా. అది జగన్ మళ్ళీ అభివృద్ధి చేశాను చెప్తున్నాడు కదా. ఏం చేయలేదయ్యా. మాకు మాత్రం చేయలేదు. ఏ ఊర్లో ఎక్కడెక్కడ ఏమన్నా చేశాడో కానీ మాకు మాత్రం ఎక్కడా చేయలేదు. ఎక్కడ చూసినా గుంటలే, ఎక్కడ చూసినా దుర్మార్గమే అంతా. అవును, చంద్రబాబు అభివృద్ధి చేశాడని మీరు అంటున్నారు. అవినీతి చేస్తేనే జైల్లో పెట్టిందని అంటున్నారు. అవినీతి చేయలేదయ్యా. అప్పుడు కనపడుతుంది కాక అందరూ వస్తున్నారుగా. కాలేజీలో చదివిన పిల్లలు, వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు ఎంతమంది వచ్చి ఆయనకి బ్రహ్మరథం పడుతున్నారు. అయినా సరే ఇప్పుడు మేము మాట్లాడిన ఆయన చేసిన దుర్మార్గమే, వాళ్ళు చేసిన దుర్మార్గానికైతే బయటికి రావట్లేదు. ఆయన చంద్రబాబు ఒక్కరో తప్పు చేసినా ఏదైనా ఒక పొరపాటు మాట్లాడిన మాత్రం అందరూ ఈ ఎమ్మెల్యేలు మాత్రం బజార్ ఎక్కుతున్నారు. ఆయన సమాధానం వచ్చి ఎప్పుడైనా సరే ఇదిగో ఇంత ఇబ్బంది చేస్తున్నావు, నేనేం చేయలేదమ్మా, నేను ఈ రకంగా ఇందువల్ల నేను మంచి చేశాను, నన్ను ఎందుకు ఇట్టగా విమర్శిస్తున్నారని చెప్పి ఒకసారని మాట్లాడా? ఒకసారన్నా ప్రజల్లోకి వచ్చాడా? ఓటు వేయటానికి వచ్చాడు, నన్ను ఒక్కసారి చూడండి అని. మళ్ళీ వచ్చి ఇది చేశాను ఇది అని చెప్పిన సమాధానమే లేదు. ఏది ఎక్కడ వస్తే రానిస్తాడికి సొత్తంగా అయ్యా. ఏదో తెలిసి తెలియక వేశారు, వేయలేదు అసలుకి. అన్ని దొంగోట్లతోనే గెలిచాడు. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ ఆంధ్ర.